మనం మొట్టమొదట విద్యార్థుల క్రమశిక్షణ ఎలా ఉంది, విద్యార్థుల ప్రవర్తన ఎలా ఉంది అనేది ఫస్ట్ మొట్టమొదటి మాట్లాడుకుందాం. విద్యార్థులు గతంలోలాగా టీచర్లకి భయపడలేదు. భయపడాలని కాదు, టీచర్ల పట్ల భయం కంటే కూడా గౌరవం ఉండాలి, అభిమానం ఉండాలి. వాళ్ళని చూడగానే ఒక రకమైన పూజనీయ భావం, గౌరవనీయమైన భావం ఉండాలి, నమస్కరించాలి. గతంలో టీచర్లు ఎవరైనా కనపడితే విద్యార్థులు ఏం చేసేవాళ్ళు? గబుక్కులు లేచి నుంచునేవాళ్ళు, దగ్గరికి వెళ్ళి పలకరించేవాళ్ళు, ఆత్మీయంగా ఉండేవాళ్ళు, గురుభావంతో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాయి? మీరు స్కూల్స్ని చూసినా, కాలేజీలను చూసినా, యూనివర్సిటీలను చూసినా విద్యార్థులు ఎవ్వరూ కూడా టీచర్ల పట్ల, ఉపాధ్యాయుల పట్ల, టీచర్ల పట్ల, ప్రొఫెసర్ల పట్ల గౌరవభావాన్ని ప్రదర్శించట్లేదు. ఈ గౌరవం ఎక్కడ కనపట్లేదు. క్లాసులకి రావట్లేదు సరిగ్గా. చాలా కాలేజీల్లో చాలామంది క్లాసులకు హాజరు కావట్లేదు. క్లాసులకు ఎందుకు హాజరు అవుతున్నారు అంటే చాలామంది అటెండెన్స్ ఉండాలని, అటెండెన్స్ కోసం మాత్రమే హాజరయ్యే విద్యార్థుల శాతం చాలా పెరుగుతోంది. రెండోది, టీచర్ చెప్పిన మాట వినని వాళ్ళ శాతమే ఎక్కువ ఉంటుంది. టీచర్ ఇచ్చిన హోంవర్క్ చేయడం వరకే పరిమితం అవుతున్నారు, కొన్నిసార్లు అది కూడా చేయట్లేదు. టీచర్ చెప్పిన ఇతరితర కార్యక్రమాలు, ఇతర అంటే ప్రాజెక్ట్ వర్క్లు, ఇతరితర వాటిని వాళ్ళు చేయకుండా ఇతరుల చేత చేయిస్తున్నారు బలవంతంగా. అంటే మార్కుల కోసం మాత్రమే చదివే విద్యా విధానం, మార్కుల కోసం మాత్రమే విద్యార్థులు పరిగెట్టే తీరు అనేది విద్యార్థుల క్రమశిక్షణలో మార్పుకి ప్రధాన కారణం. సో చాలామంది విద్యార్థుల్ని మనం క్రమశిక్షణగా ఉన్న విద్యార్థులు అని చెప్పుకోవడానికి వాళ్ళే చెప్పట్లా, మేము డిసిప్లిన్గా ఉన్నామని చెప్పడానికి చాలామంది విద్యార్థులు సందేహిస్తున్నారు. ఒకటి, క్లాసులకి సరిగ్గా హాజరు కాకపోవటం. రెండు, టీచర్లు చెప్పిన అసైన్మెంట్లు చేయకపోవటం, టీచర్లు చెప్పిన డిసిప్లిన్ పాటించకపోవటం. తర్వాత కొన్ని సందర్భాల్లో టీచర్లని డిమాండ్ చేసి మరి పలానా రోజు మీకు అసైన్మెంట్ ఇస్తామంటే ఈ అసైన్మెంట్ వాళ్ళు వద్దనే వాళ్ళు ఈరోజు వద్దండి, ఎల్లుండి పెట్టండి, లేదా పలానా రోజు పెట్టండి అని డిమాండ్ చేసేవాళ్ళు. టీచర్ ఏమన్నా అంటే వెంటనే తిరగబడేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో ఆందోళనలు చేసేవాళ్ళు, కొన్ని సందర్భాల్లో గ్రూపులు కట్టేవాళ్ళు. ఇలాంటి వాతావరణం విద్యార్థుల్లో కనిపిస్తుంది. స్కూళ్ళు అలాగే ఉన్నాయి, కాలేజీలు అలాగే ఉన్నాయి, యూనివర్సిటీలు అలాగే ఉన్నాయి. అందరూ ఇలాగే ఉన్నారా అంటే కాదు, మెజారిటీ ఇలాగే ఉన్నారు. పరీక్షలు చదువుకుంటున్నారు, మార్కులు వస్తున్నాయి, గ్రేడ్లు వస్తున్నాయి, పెద్ద పెద్ద ఉద్యోగాల్లోకి వెళ్తున్నారు. కానీ క్రమశిక్షణ అనే ఒక పాయింట్ తీసుకుంటే మెజారిటీ విద్యార్థుల్లో క్రమశిక్షణ కల్పించట్లేదు. ఇంకోటి, రెండో థింగ్ ఏంటంటే విద్యార్థుల్లో బ్లాక్మెయిలింగ్ యాటిట్యూడ్ ఎక్కువ అవుతుంది. బ్లాక్మెయిలింగ్ యాటిట్యూడ్ అంటే ఏంటంటే, ఒక కఠినమైన టీచర్ ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి డిసిప్లిన్ ఇష్టపడిన టీచర్ ఉన్నాడు అనుకోండి, డిసిప్లిన్గా ఉంటేనే ఒప్పుకునే టీచర్ ఉన్నాడు అనుకోండి, ఆయనకి వ్యతిరేకంగా పనిచేస్తారు, ఆయనకి వ్యతిరేకంగా ప్రిన్సిపాల్తో మాట్లాడతారు, ఆయనకి వ్యతిరేకంగా ఆందోళనకి ప్లాన్ చేస్తారు. అంటే ఇవన్నీ ఇండిసిప్లిన్కి సూచన. ఇలాంటి యాటిట్యూడ్ అనేది స్కూల్స్లో, కాలేజీలో ఎక్కువ కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, క్రమశిక్షణ లోపించడం వలన వాళ్ళు ప్రవర్తనలో వచ్చే మార్పుల వల్ల ఇంకో కారణం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మంచి టీచర్లు, గొప్పగా టీచర్లు కూడా అపఖ్యాతి పాలవుతున్నారు. ఈయన బెదిరించడం వల్లనే మావాడు ఇలా చేశాడనేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య ప్రయత్నాలు చేయటాలు, తర్వాత ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్న వాళ్ళు, ఇలాంటి విద్యార్థులు ఎక్కువ అవుతున్నారు. సో విద్యార్థులు క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించడం అనేది ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన పాయింట్.